అన్ని పొలిటికల్ లీడర్లు కావచ్చు, సబ్ రిజిస్టార్లు కావచ్చు, వాళ్ళలో ఒక్కళ్ళు కూడా మీ గురించి మంచిగా చెప్పట్లా. అంటే నేను ఈజ్ ఏ రియల్ ఎస్టేట్ బ్రోకర్, మీడియేటర్. ఒకప్పుడు ఢిల్లీ ఏపీ ఫోన్ లో బెల్ బాయ్, అక్కడ పక్కలు మార్చడంతో పాటు పక్కలేయడం కూడా నేర్చుకున్నాడు. అవునండి. ఇంకా పచ్చిగా చెప్పాలంటే హైదరాబాద్ లో అమ్మాయిలతో వ్యాపారం చేస్తాడు. గుమస్తాలతో స్టార్ట్ చేసి గవర్నర్ల దాకా గర్ల్స్ సప్లై చేసి తర్వాత వాళ్ళని మారు పేర్లతో బ్లాక్ మెయిల్ చేస్తూ ఏసీబీ వాళ్ళు అనేది ఏం చేశారంటే శ్రీకాంత్ గురించి చాలా అంటే చాలా బ్యాడ్ గా చెప్పారు. అది ఆ అబ్బాయి ఎలాంటోడు, ఇతను ఎలాంటోడు. సినిమా అప్కమింగ్ హీరోయిన్లందరినీ కూడా మీరు గోవా తీసుకెళ్లి బిజినెస్ చేస్తుంటారు అనేది మీ మీద ఉన్నారు అలిగేషన్. కోట్లు సంపాదించిన ఈ ఫిగర్ల బ్రోకర్ ఈ రోజు ఒక పవర్ బ్రోకర్ గా మారాడు. సినిమా ఇండస్ట్రీలో అప్కమింగ్ హీరోయిన్స్ తో గానీ ఛాన్సుల కోసం వెతుక్కుంటున్న అమ్మాయిలతో మీకు పరిచయాలు ఉన్నాయి? నాకు ఇండస్ట్రీలో చాలా మంది పరిచయాలు ఉన్నమాట వాస్తవం. బొంబాయిలో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. నేను రీతు చౌదరి అనే అమ్మాయి ఇండస్ట్రీ అమ్మాయినే చేసుకున్నాను. ఆ అమ్మాయి ద్వారా నాకు చాలా మంది ఫ్రెండ్స్ పరిచయం. ఫ్రాడ్ ద్రోహి ఫ్రెండ్ మేనేట్రా నువ్వు? నీది ఇంత చీప్ మెంటాలిటీ ఏంట్రా? మాతో ఫ్రెండ్షిప్ బోర్ కొట్టిందా? అసలు ఏంటి మీకు శ్రీకాంత్ కి ఉన్నటువంటి సంబంధం? అక్రమ సంబంధం. మీరిద్దరు భార్యాభర్తల? వి వర్ ఇన్ అ రిలేషన్షిప్ 4-5 months 6 months తర్వాత మేము విడిపోయాము. పెళ్లి కాకుండా కష్టపడే వాళ్ళకంటే పెళ్ళి ఈడిపోయి కష్టపడే వాళ్ళు ఎక్కువ. శ్రీకాంత్ కి కేఎన్ఆర్ కి ఉన్నటువంటి రిలేషన్. కేఎన్ఆర్ అనే మాట మాత్రం నేను అతన్ని నోటి విన్నా. నీకు వాడికి సంబంధం ఏంట్రా? కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. కేఎన్ఆర్ అనేది సింగ్ సజ్జల రామారావు. ఓ సజ్జల అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. వీళ్ళందరి పేర్లు విన్నాను. అతను వేరే వాళ్ళకి ఫోన్ లో చెప్తూ ఉన్నప్పుడు వింటమే తప్ప సజ్జల సారా చెప్పాను, అది చెప్పాను, ఇది చెప్పాను అంటే ఇలాంటివి ఏదో చెప్తా ఉన్నాడు. ఇక కూర్చున్న తర్వాత వీళ్ళు మంచిగా సీరియస్ గా డిస్కషన్లు పెట్టుకుంటున్నారు. హోటల్స్, షేర్స్, ప్రాఫిట్లు, లాస్లు, ఏమేమో సీక్రెట్లు మాట. ఇబ్రహీంపట్నంలో జరిగినవి కావచ్చు, గుణదల్లో జరిగినవి కావచ్చు. ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ స్కామ్స్ కి, ఈ భూదందాకి మీకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఎటువంటి సంబంధం లేదు. నాకు అసలు 0% సంబంధం. దీనికి నాకు ఏ సంబంధం లేదు. ఆల్మోస్ట్ ఒక 3-4 days నుంచి 700 crores 800 crores 100 crores ఇన్ని వేస్తున్నారు కదా. వేసిన దాంట్లో క్లియర్ గా నా పిక్చర్ అనేది ఒకటి చూపిస్తున్నారు. అవును, క్లియర్ గా ఉందిగా. నా పిక్చర్ చూపించిన దాన్ని డెఫినెట్లీ నేను ఒప్పుకుంటాను. ఆ పిక్చర్ లో ఉంది ఆ ప్రాపర్టీ నా పేరు మీద ఉన్నట్టు లేదు. జస్ట్ అది సేల్ లో ఉంది. రితు నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నువ్వు సంతకం పెట్టినా కూడా నువ్వు అది మనం అమ్మేయచ్చు. సో రా ఒకసారి పవర్ సంతకం పెట్టు అని అంటే వాడు రా అని పిలిస్తే సిగ్గు లేకుండా వెళ్ళిపోవడమేనా? కానీ అసలు ఆ రిజిస్టర్ ఆఫీస్ లో ఏం జరుగుతున్నాయి, లేకపోతే రిజిస్టర్ ఆఫీస్ ఎలా ఉంటది అనేది నాకేం తెలియదు. ఏమో సార్, నాకు తెలియదు సార్. పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు మీకు, మీకు ఆ హక్కు మీదే. ఆ ప్రాపర్టీ మీరు అమ్ముకోవచ్చు. నాకు వద్దు, అసలు ఏం వద్దు, నన్ను వదిలేయండి చాలు. నాకు వెళ్ళిన తర్వాత చాలా మంచిగా పిలిచారు. కాఫీ తాగండి మేడం, బాగా కూర్చోండి మేడం, అది మేడం, ఇది మేడం అని అంత చేశారు. అంతే. కాఫీ సార్, కాఫీ ఇచ్చేది ఇక్కడ. మరి మీరు ఇక్కడే ఉన్నారు కదండి. రెండో కాఫీ ఎవరికి? అమ్మగారికి. ఓ రిజిస్టర్ ఆఫీస్ లో మిమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి కాఫీ తాగిచ్చి కూర్చోబెట్టారు, కాఫీలు తాగిచ్చారు మేడం అన్నారు. రిజిస్టర్ ఆఫీస్ అందరికి అలా ఉండదు కదా. నాకు తెలియదు కదా. ఇప్పుడు చెప్తావా? నువ్వు చచ్చినా చెప్పను, నేను చచ్చినా చెప్పను. ఎందుకు చెప్పా? నాకు తెలియదు కనుక. అతనికి 700 ఉన్నాయి, 800 ఎకరాలు. కాదు రీతు, ఏమో తెలుసుకోకుండా ఎలా పెళ్లి చేసుకున్నావు, ఎలా ప్రేమించావు? గుడ్డి ప్రేమ అంటారేమో మరి. లవ్ ఇస్ బ్లైండ్. ఓకే, మరి ఎంతరా? మరి ఎంత? గుడ్డి ప్రేమలో పడి మోసపోయావా? ఇదంతా చూసిన తర్వాత మోసమే కదా జరిగింది. మరి సరే, సగం పెరిగిన తుమ్మ చెట్లా ఉంటావు. నేను ఎలా ప్రేమించిందిరా? దానికి కలజబేమనుందా? 2 రిజిస్ట్రేషన్లు జరిగినాయి నీ పేరు మీద, ఒకటి కాదు. నేను పెట్టింది ఒకటే సంతకం. మరి ఒకటే సంతకం పెడితే మరి ఒకే దగ్గర 2 సార్లు పెట్టావా? అనవసరంగా సంతకం పెట్టాను. నేను వెళ్ళి పెట్టింది పడమట. వాళ్ళు సత్కరించేసి కూర్చోబెట్టి కాఫీలు ఇచ్చేసి చదవండి, మీరు సంతకం పెట్టండి, మీకు అసలు మీరు వెయిట్ చేయకండి, 1 minute కూడా వెయిట్ చేయకండి, మీరు జస్ట్ తంపెట్టండి. దీని మీద సంతకం పెట్టు. ఏంటి సార్ ఇది? డీటెయిల్స్ కావాలా, బాత్రూమ్ కావాలా? మళ్ళీ వచ్చి పెడతాను సార్. పెట్టేసాడవయ్యా. మేడం వచ్చింది, మేడం వచ్చింది అంటారా? మరి అలానే ట్రీట్ చేశారు. అలానే ట్రీట్ చేసిన తర్వాత పెట్టాను, అయిపోయింది. వివిఐపి ట్రీట్మెంట్ ఇచ్చారు అయితే. సార్ వాట్ ఇస్ దిస్? 700 ఉంది. వీరికి కూడా త్రిఫ్లాచును డబ్బా. ఎందుకండి నన్ను అలా భయపెడతారు? ఇదంతా అమ్ముకునేందుకు ప్లానా? కానీ మీరేసిన తమ్నేలు గోవా రూమ్ లో రీతు, కానీ ఎవడెవడో ఫోటో పెట్టి దాన్ని మొత్తం ఆఫ్ చేసి పెడితే ఇప్పుడు నన్ను ఏమనుకుంటారు? తెలియనప్పుడు సైలెంట్ గా ఉంటే తెలుసు అనుకుంటారు, తెలిసినట్టు మాట్లాడితే ఎదవనుకుంటారో. నీకు సంబంధించినటువంటి అబ్జెక్షన్ ఉంది కాబట్టి ఆ థంబ్నెయిల్స్ ఏదైతే ఉందో నీకు ఇబ్బందికరమైనటువంటి థంబ్నెయిల్స్ చేంజ్ చేస్తా. పూజ విషయంలో నేను చేస్తున్న పని కరెక్టేనంటావా? చాలా చండాలంగా చేసావు నువ్వు. బట్టలు కార్లు మార్చినంత ఈజీగా మనుషుల జీవితాలు మార్చేస్తున్నావు. కానీ రేపు డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో గనక నీ పేరు గనక వస్తే మాత్రం, రిలేషన్స్ ఉంటే మాత్రం మళ్ళీ పెడతా.
ఓకేనా? అదే మళ్ళీ ఒకసారి ఆ వీడియో వేయండి, అది ఒకసారి అది ఎప్పుడు పెట్టిన బ్లాగ్ చూద్దాం, అది ఒకసారి వేసి. ఇప్పుడు వద్దు, ఒకసారి చూద్దామా? వద్దులేండి ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. ఫైనల్ గా నువ్వు గవర్నమెంట్ కి ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నావు రీతం? ఒరిజినల్ బకరా గడుస్తున్నాడు, ఓ సూప్ చూడు. ఈడోడ్రా పిల్లల పందిలాగా ఉన్నాడు. అవును, మన హరి లాయర్ కదా, ఆ విషయమే మనం మర్చిపోయాం. మనం ఏంటి ఆ విషయం ఆడే మర్చిపోయాడు. ఈరోజు నేను ఫైల్ చేసిన రిట్ పిటిషన్ కోర్టులో విచారణకు రావడం జరిగింది. అది సరే, నీకు నల్ల కొట్టు ఉందా? ఒడియాల మీద కాకులు వాలకుండా అదిగో అక్కడ ఎలాడేసింది. నిన్న అమ్మంటి రాంబాబు ఆయన గుంటూరులో ఒక స్టేషన్లోకి పోయి ఆ స్టేషన్లో నా మీద కేసు పెట్టడం జరిగింది. వాళ్ళు కేసు అంటున్నారు. మన మీద ఎవడరా కేసు పెట్టది? సరే, నా మీద కేసులు పెట్టినాడో లేదంటే ఎట్ట చేసినాడో ఏం చేసినాడో అన్ని గతంలో కూడా చూసినాం మనం. ఫ్లాష్ బ్యాక్. యూట్యూబ్ లో సీమరాజు అంట, ఆయన ఏంటంటే ఏపీ టోల్ గేట్ వద్ద అడ్డంగా దొరికిన సంజన సుకన్య రంగంలో అంబటి రాంబాబు. మీరు కొంత హెల్పింగ్ చేసి. ఓహో, నువ్వు ఈ సైడ్ బిజినెస్ కూడా చేస్తున్నావు, తెలివైన దానివే. ఒరే ఆంబోతు, మా పార్టీని మింగబెట్టడానికే కదరా నువ్వు ఉన్నది. సీమరాజు సంచలనమైన ప్రెస్ మీట్. నేను ఏమి తప్పు చేసినాను, ఎక్కడ తప్పు చేసినాను? నేను చట్టానికి కట్టుబడి ఉండేటువంటి వ్యక్తిని. నేను నవంబర్ 19వ తారీఖున ఒక 5 కంప్లైంట్స్ కన్సర్న్ పోలీస్ స్టేషన్ పట్టాపురంలో ఇవ్వటం జరిగింది. భారత రాజ్యాంగం ప్రకారం వాకు స్వాతంత్రం ఉంది కాబట్టి నేను మిమ్మల్ని వదిలేస్తున్నాను, లేదంటే నేనే మీ మీద కేసేసేవాడిని. నిన్న హైకోర్టుకు పోయినా, ఎందుకు నా మీద కేసు పెట్టేదానికి. కోర్టులో విచారణకు రావడం జరిగింది. ఈ కోట్ ఏంటి, టీ షర్ట్ ఏంటి, ప్యాంట్ ఏంటి, టై ఏంటి, బట్టలతో చంపేయకూడదు తెలుసా నువ్వు దైత్యుడా? నా వాదనలు వినిపించడం కోసం కోర్టు వారి ముందు హాజరయ్యాను. చూడండి, కోర్టులో లాయర్ ఇక్కడే వాంతులు చేసుకున్నాడు. సేఫ్టీ విరోచనాలు కూడా అయినాయి. ఏమయ్యా, అతన్ని పెద్దాస్పెట్టులో చూపించండి. అయినా పోలీసు వారు వాటిని రిజిస్టర్ చేయలేదు. ఆ కేసు కూడా తీసుకోవాలి, ఎందుకంటే నేను ప్రతి క్షణం కూడా జగనన్న కోసం పనిచేసేటువంటి వ్యక్తిని, మీకు అందరికి కూడా తెలుసు. నా కొడుకు వచ్చినప్పటి నుంచి నాకు దరిద్రం చుట్టుకుని. గుంటూరు జిల్లా పోలీసు వారు పాటించకపోవడంతో గత్యంతరం లేక రిట్ ఆఫ్ మ్యాండమస్ని నేను కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. ఈ జన్మకి ఆనందం చాలు. నన్ను లాయర్గా గుర్తించి మొట్టమొదటిసారిగా కేసు అప్పగించిన క్లయింట్ నువ్వు. ఎంత ఫీజు ఇచ్చి నీ రుణం తీర్చుకోగలను? ఏ బిర్యానీ వండి పెట్టడం తప్ప. సెల్ఫీ, టాల్ సెల్ఫీ. ఇదేమ్రా గుడుగుడు గుంజం తిరిగినట్టు ఇడినే తిరుగుతున్నాం. నువ్వే అంటున్నావు నేను ఇప్పుడు మళ్ళా మాట్లాడినానంటే మళ్ళా సీమరాజా కౌంటర్ ఇచ్చాడు నాకు అని. అంటే నీకు ఏ విధంగా నీకు దడ ఉండదు నేనంటే? అంటే వాడిని ఇప్పుడు ఏం చేయలేమా? జరిగేదంతా మన మంచిగా అనుకోవడం తప్ప మనం చేసేది ఏమీ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే భూదందాలు, దొంగ రిజిస్ట్రేషన్స్ విశాఖపట్నంలోవి, రాజమండ్రిలోవి అనేక చోట్ల ఇవన్నీ చేశారు. చెప్పరా, పర్సనల్ మ్యాటర్స్ అని చెప్పు. దీని వెనకాల చీమకుర్తి శ్రీకాంత్ ఉన్నాడు. ఆ చీమకుర్తి శ్రీకాంత్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి అయినటువంటి భారతమ్మ గారికి బినామీ. మీడియేటర్ కి 5 కోట్లు కమిషన్ ఇచ్చారని ఉంది కదా, అది ఎవరి అకౌంట్ లో వేశారనుకున్నావు? వేల లక్షల కోట్ల రూపాయలు గోల్మాలైపోయింది. ఎవరి అకౌంట్ లో వేశారనుకున్నావు? చూసుకోరా, నీ అకౌంట్ లోనే ఉంది, చూసుకోబే. ఇది నాదే. అది నీదే. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.